హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో ఇవాల్టి వీడియోలో నేను మీకు యాక్ట్ ఫైబర్ నెట్ హైదరాబాద్లో ఏ ప్లాన్స్ ఉన్నాయి, ఏ విధంగా కనెక్షన్ ఉంది, డీటెయిల్స్గా ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు కనుక హైదరాబాద్లో ఉన్నట్లయితే మీకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కావాలి యాక్ట్ ఫైబర్ నెట్ అనుకుంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తీసుకొస్తుంటాను. సో వీడియోని స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్లయితే నేను యాక్ట్ ఫైబర్ నెట్ వెబ్సైట్లో ఉన్నాను, అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు వచ్చేసి ఇండియాలో చాలా స్టేట్స్లో అయితే వర్క్ చేస్తున్నారు, చాలా టౌన్స్లో అయితే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈరోజు హైదరాబాద్కి సంబంధించిన ఆఫర్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఇక్కడ మనము కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము టౌన్ సిటీని చూస్ చేసుకోవచ్చు అనమాట. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అనేసి ఉన్నాయి కదా, ఇక్కడ మనం హైదరాబాద్ని చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్లాన్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ వ్యూ ఆల్ ద ప్లాన్స్ అనేసి ఉంది, దీని మీద క్లిక్ చేసేస్తాను. ఇంకా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 రకాలైన ప్లాన్స్ కింద వీళ్ళు డివైడ్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్, ఇంకా స్పీడ్ ప్లాన్స్ అన్నమాట. సో మీలో చాలామంది ఓటీటీ యాప్స్ చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వచ్చేసి ఓటీటీ యాప్స్ వద్దు, జస్ట్ మనకి ఇంటర్నెట్ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం అనేది ఇక్కడ 2 కేటగిరీస్లో ఇంటర్నెట్ ప్లాన్స్ని డివైడ్ అనేది వీళ్ళు చేయడం జరిగింది. సో ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ వచ్చేసి ఓటీటీ యాప్స్తో పాటు వస్తాయి. సో దీంట్లో లీస్ట్ ప్రైస్ ఎంత అంటే 600 రూపీస్ పర్ మంత్ అన్నమాట. ఇంకా దీని మీద జిఎస్టీ అదనంగా మనం అడిషనల్గా 18% యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు చూస్తున్న ప్రైజెస్ వచ్చేసి వితౌట్ జిఎస్టీ లేకుండా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇంకా దాని తర్వాత జిఎస్టీ దీని మీద 18% మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 600 రూపీస్ పర్ మంత్ మనం పే చేసినట్లయితే ఇక్కడ మనకి ఫ్రీ రౌటర్ అనేది వీళ్ళు ఇస్తారు. 600 రూపీస్ పర్ మంత్, దీని మీద 18% జిఎస్టీ. ఇంకా ఓటీటీ యాప్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, డిస్నీ ప్లస్, హాట్స్టార్, జీ5, సన్ నెక్స్ట్, ఎఫ్టీవీ, ఇంకా 300+ లైవ్ టీవీ ఛానల్స్ కూడా మనకి వీళ్ళు ఇస్తున్నారన్నమాట. ఇంకా అదే విధంగా చూసినట్లయితే 849 పర్ మంత్ 100 Mbps స్పీడ్తో వస్తుంది. ఇది ఫ్రీ రౌటర్ కూడా వస్తారు దీనికి. వీళ్ళది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి కొన్ని, అవి ఎక్కడ కూడా ఇచ్చుంటారు అనమాట. సో మీరు కనెక్షన్ తీసుకోవాలనుకుంటే మీరు ఎలా తీసుకోవాలి, ఏం ప్రాసెస్ అనేది నెక్స్ట్ చూద్దాం మనము. సో ఇక్కడ చూడండి ఓటీటీ యాప్స్, దీంట్లో ఇక్కడ 40 Mbpsలో ఏ ఉన్నాయో అవే సేమ్ ఓటీటీ యాప్స్ ఇక్కడ కూడా 849లో కూడా మనకి అవే యాప్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ 1199 అనమాట, అంటే 1200 150 Mbps స్పీడ్తో వస్తుంది. దీనికి కూడా రౌటర్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఇంకా ఓటీటీ యాప్స్ వచ్చేసి దీంట్లో చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ అనేది అడిషనల్గా ఇక్కడ వీళ్ళు యాడ్ చేశారు. ఇంకా సోనీ లివ్ వస్తుంది. ఈ 2 దీంట్లో అడిషనల్గా వీళ్ళు యాడ్ చేస్తున్నారు అనమాట. సో నెట్ఫ్లిక్స్ అనేది కొంచెం ప్రీమియం కాబట్టి దీని కాస్ట్ కాస్త పెంచేస్తున్నారు. ఇంకా అదేవిధంగా యాక్ట్ గిగా అనేసి 2000 రూపీస్, 1000 Mbps అంటే 1 GB అన్నమాట. 1 GB కంటే కొంచెం తక్కువ. 1000 Mbps అంటే మీకు 1 GB రాదు, 1024 అంటే మీకు 1 GB వస్తుంది. సో ఓటీటీ యాప్స్ వచ్చేసి ఇక్కడ నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్, సోనీ లివ్, జీ5, సన్ నెక్స్ట్, ఎఫ్టీవీ, ఇంకా 300+ లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి అప్లికేబుల్ ఆన్ ఆఫర్ సెలెక్షన్ అనేసి ఇచ్చున్నాడు. సో స్టార్ పెట్టున్నారు. సో దీని మీద ఏదో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఎక్కువ ఉంటాయి, అందుకనేసి స్టార్ అనేసి ఈ విధంగా అప్లికేబుల్ ఆన్ ఆఫర్ సెలెక్షన్ అని ఉంది. ఇంకా దాని తర్వాత స్పీడ్ ప్లాన్స్ చూసినట్లయితే ఈ పైన ఇప్పుడు ఇంతసేపు చెప్పింది వచ్చేసి మనకి ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ఓటీటీ యాప్స్తో వస్తాయి. ఇంకా ఇప్పుడు మనం చూడబోయే ప్లాన్స్ వచ్చేసి స్పీడ్ ప్లాన్స్ అనమాట ఈ కేటగిరీలో. దీంట్లో మనకి ఏమిట్రా అంటే ఓటీటీ యాప్స్ ఏమీ రావు, జస్ట్ మీకు ఇంటర్నెట్ మాత్రమే రన్ అవుతుంది. ఈ మ్యాక్స్ అనేసి ఉంది, 500 రూపీస్ పర్ మంత్, 50 Mbps స్పీడ్ అనమాట. రౌటర్ ఫ్రీ ఇస్తారు వీళ్ళు. ఇంకా ఏ మ్యాక్స్ 749 ఆఫర్ ఉంది, ఇది వచ్చేసి 100 Mbps స్పీడ్ వస్తుంది, ఇది కూడా రౌటర్ ఫ్రీ ఇస్తారంట. ఇంకా దాని తర్వాత 1075 రూపీస్ వచ్చేసి 200 Mbps. దాని తర్వాత 1325 రూపీస్ 500 Mbps స్పీడ్తో వస్తుంది. వీటన్నిటిలో కూడా మనకి ఫ్రీ రౌటర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి 2000 దాంట్లో ఫ్రీ రౌటర్ అనే ఆప్షన్ వీళ్ళు ఎక్కడా కానీ చూపించలేదు, కాబట్టి దీంట్లో మీకు ఫ్రీ రౌటర్ రాకపోవచ్చు. ఇంకా కంపెనీ వాళ్ళతో మనం మాట్లాడి కావాలంటే ఫ్రీ రౌటర్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది జియో, ఎయిర్టెల్ పెద్ద బ్రాండ్ ఏం కాదు. మీరు కనుక కాస్త
ఫోర్స్ఫుల్లీ అడిగినట్లయితే రౌటర్ కూడా వీళ్ళు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా వీళ్ళు వర్క్ చేస్తారు. సో కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి 2 రకాల ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ ఇచ్చున్నారు వీళ్ళు, ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ప్లస్ స్పీడ్ ప్లాన్స్ ఇచ్చున్నారు. ఇంకా కనెక్షన్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే మనం ఏం లేదండి, మీకు ఏ ప్లాన్ అయితే కావాలో ఆ ప్లాన్ మీద మనం ఏం చేస్తాం, బై నౌ అనే ఆప్షన్ ఇచ్చున్నారు, దాని మీద క్లిక్ చేస్తాం అన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, హోమ్ ఆఫీస్కి రకరకాలుగా ప్లాన్స్ ఇచ్చున్నారు. సో మ్యాక్సిమం హోమ్కే తీసుకుంటాము, ఆఫీస్ వాళ్ళు ఉన్న హోమ్ అని చెప్పేసి తీసేసుకుంటారు అన్నమాట. ఆఫీస్ ప్లాన్స్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి అంత అవసరం ఎవరికి ఉండదు, మ్యాక్సిమం 99%. కాబట్టి హోమ్ అయి పెట్టుకుంటాం మనము. ఇంకా ఇక్కడ మీరు నేమ్, అడ్రస్, మొబైల్ నంబరు, సిటీ నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి హైదరాబాద్ది సెలెక్ట్ చేసుకుని చెక్ అవైలబిలిటీ మీద మనం క్లిక్ చేస్తాము అన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళ కస్టమర్ కేర్ నుంచి ఒక ఫోన్ అయితే మీకు వస్తుంది. ఆడ ఎగ్జిక్యూటివ్ మీకు మాట్లాడి మీ ఏరియాలో, ఇప్పుడు హైదరాబాదే అనుకోండి, హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు కనెక్షన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండకపోవచ్చు, కొన్ని ఏరియాస్లోనే వీళ్ళ సర్వీస్ అనేది ఉంటుంది. సో మీ ఏరియాలో వీళ్ళు సర్వీస్ ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేసుకొని మీకు చెప్తారన్నమాట. 24 అవర్స్ లోపు వీళ్ళు 1 or 2 days, 24 లేదా 48 అవర్స్ లోపు మీకు కనెక్షన్ ఇవ్వగలిగితే ఇచ్చేస్తారు వెంటనే. వీళ్ళు ఒకవేళ మీకు కనెక్షన్ ఇవ్వడానికి సర్వీస్ ఛార్జెస్ ఏమైనా అడుగుతారంటే, ఎప్పుడు అడుగుతారంటే మీరు 1 month తీసుకుంటున్నారు, సపోజ్ అనుకోండి మీరు 1 month కనెక్షన్ తీసుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు వీళ్ళకి సర్వీస్ ఛార్జెస్ అనేది కనెక్షన్ ఇచ్చినందుకు గాను పే చేయాల్సి ఉంటుంది. అవి నాన్ రీఫండబుల్ ఉంటాయి. కొన్ని ఏరియాస్లో ఎలా అంటే 1 month తీసుకునే వాళ్ళకి కూడా ఫ్రీగా కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. కొన్ని ఏరియాస్లో వచ్చేసి 1 month తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అన్ని చోట్ల 6 months లేదా 3 months తీసుకుంటున్నారు కదా కనెక్షన్. సో అలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఏమీ తీసుకోవడం లేదు కనెక్షన్ ఇవ్వడానికి. ఇంకా రౌటర్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు చాలామందికి. కొన్ని టౌన్స్లో, కొన్ని సిటీస్లో అయితే రౌటర్స్ అయితే ఫ్రీగా ఇవ్వట్లేదు, మినిమం 6 months కనెక్షన్ తీసుకునే వాళ్ళకి తప్ప ఎవరికి వీళ్ళు రౌటర్స్ అయితే ఇవ్వట్లేదు. కాకపోతే ఇది హైదరాబాద్ సిటీలో ఫ్రీ రౌటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు ఏ క్వశ్చన్స్ అయితే అడగదలుచుకుంటున్నారో, అంటే సపోజ్ 1 monthకి మీరు 1 month ప్లాన్ తీసుకోవాలనుకుంటుంటే, స్టార్టింగ్ 1 month మాత్రమే తీసుకోవాలనుకుంటుంటే టెస్ట్ చేయడానికి, దానికి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏమైనా కట్టాల్సి ఉంటుందా, వైఫై రౌటర్ ఇస్తారా లేదా, ఇదంతా మీరు అడిగి తెలుసుకునేలాగైతే తెలుసుకోవచ్చు. సో చాలామందికి తెలిసి ఉండదు ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, ఎలా ఉండబోతుంది సర్వీస్ అనేసి. సో ముందు టెస్ట్ చేసి తీసుకోవడం మంచిది నా ఉద్దేశం మేరకు. లేదు మీ ఏరియాలో ఒకవేళ ఇంటర్నెట్ బాగుంది అని మీకు ఎట్లా తెలుస్తుందంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీ ఏరియా పేరు కొట్టి యాక్ట్ ఫైబర్నెట్ సర్వీస్ రివ్యూ ఇన్ సపోజ్ అనుకోండి కూకట్పల్లి హైదరాబాద్ అనుకుంటున్నారైతే మీకు హైదరాబాద్ కూకట్పల్లిలో ఏ విధంగా అయితే సర్వీస్ ఉందో యాక్ట్ ఫైబర్నెట్ది ఆల్రెడీ యూస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రివ్యూస్ అనేది ఇచ్చుంటారు. ఆ రివ్యూస్ని బట్టి మీరు కొత్త కనెక్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు కనెక్షన్ తీసుకున్నట్లయితే సో ఫీచర్ మీకు బాగుంటుంది. కనెక్షన్ డ్రాపింగ్ కానీ, లేదంటే కనెక్షన్ ఇచ్చిన తర్వాత అది రాకపోతే వచ్చి రిపేర్ చేయకపోవడం, వీళ్ళు ఇలా నష్టపెడతా ఉంటారు చాలామంది. సో అలాంటి టెన్షన్స్ లేకుండా మనకి స్మూత్గా రన్ అవ్వాలంటే ముందు రివ్యూస్ చూసుకోవాలి, దాని తర్వాత కనెక్షన్ అనేది తీసుకోవాలి. సో కనెక్షన్ అయితే ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. మీకు ఒకవేళ బెనిఫిట్స్ అడిషనల్గా కావాలంటే మీరు 3 monthsకి 6 monthsకి తీసుకుంటామని చెప్పి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మీరు చెప్పి మరీ తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇవి పెద్ద కంపెనీలు ఏం కాదు, ఇప్పుడిప్పుడే స్టార్టర్, వీళ్ళు కొన్నాళ్ళుగా రన్ చేస్తూ ఉన్నారు, కాకపోతే ఇంకా వైడ్లీ స్ప్రెడ్ కాలేదు. కాబట్టి కన్స్యూమర్కి ఏ విధంగా కావాలో ఫేవరబుల్గా వీళ్ళు చేయగలరు. సో ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా డీటెయిల్గా ఏ విధంగా ఉంది, హైదరాబాద్లో ఏ ప్లాన్స్ రన్ అవుతున్నాయి అది క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.